ఏప్రిల్ వరకు లాస్ట్ ఫామ్ 6 రిజిస్టింగ్ క్యాండిడేట్స్ అనేది ఫైనలైజ్ అయింది. మనకి ఈసారి నామినేషన్స్ 89 సెట్స్ మనం రిసీవ్ చేసుకున్నాము. టోటల్ 58 క్యాండిడేట్స్ మనకి నామినేషన్స్ వేస్తే దాంట్లో 10 మెంబర్స్ క్యాండిడేట్స్ స్క్రూటినీ అప్పుడు రిజెక్ట్ అయ్యారు. దాని తర్వాత నామినేషన్స్ విత్డ్రావల్లో 6 క్యాండిడేట్స్ విత్డ్రా చేసుకున్నారు ఆన్ 29th. సో దాంతోపాటు నిన్న 3 o'clockకి వీ హ్యాడ్ 42 contesting candidates in the 42 contesting candidates ఉన్నారు. ఆ 42 contesting candidatesకి నిన్న 3 PM సింబల్ అలొకేషన్ కూడా చేసుకోవడం జరిగింది. సింబల్ అలొకేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఫామ్ 7A అనేది మనం జనరేట్ చేసుకొని సిఇఓ ఆఫీస్ అండ్ ఈసీఐ అప్రూవల్కి పంపించడం జరిగింది. సో యాజ్ ఆన్ టుడే మార్నింగ్ మనము ఈవీఎం బ్యాలెట్ పేపర్ చెంచల్గూడ ప్రెస్లో ప్రింటింగ్ స్టార్ట్ చేసుకుంటున్నాము. దాంతోపాటు ఈటీపీబీఎస్ బ్యాలెట్ పేపర్ ఏదైతే సర్వీస్ ఓటర్స్కి మనం పంపిస్తామో అది కూడా ఈరోజు 3 o'clock లోపల ఈటీపీబీఎస్ పోర్టల్లోనే సర్వీస్ ఓటర్స్ 1000 పైగా సర్వీస్ ఓటర్స్ ఉన్నారు మన కాన్స్టిట్యుయెన్సీలో. సో వాళ్ళందరికీ కూడా ఈరోజు 3 PM లోపల బ్యాలెట్ పేపర్ వాళ్ళకి పంపించడం జరుగుతుంది. సో వాళ్ళు అక్కడ పోస్టెడ్ స్టేషన్లో ఎవరైతే ఆర్మీ ఆర్ ఎయిర్ ఫోర్స్ యూనిట్ ఆఫీసర్ ఉంటారో వాళ్ళు అక్కడ ప్రింట్ తీసి వాళ్ళు మార్క్ చేసి మళ్ళీ పోస్ట్ ద్వారా మనకి సర్వీస్ ఓటర్స్ రిటర్న్ చేయటం జరుగుతుంది. అండ్ అదే కాకుండా పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ ద్వారా ఏవైతే ఓటింగ్ ఉంటుందో దానికి కూడా బ్యాలెట్ పేపర్ ఇప్పుడు ఫైనల్ చేసి ఈ రోజు నుంచి ప్రింటింగ్ స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో మనకి పోల్ డే 13th May నాడు ఉంది. దాంట్లో 7 to 5 PM అన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్లో పోల్ ఉంటుంది. ఓన్లీ భూపాల్పల్లి అసెంబ్లీ సెగ్మెంట్లో మాత్రం 7 to 4 PM మాత్రమే పోల్ ఉంటుంది. మీకు ఇచ్చిన నోట్స్లో డీటెయిల్స్ ఆఫ్ ది రిటర్నింగ్ ఆఫీసరు, డిఈఓస్, ఏఆర్ఓస్, అలాగే డెప్యూటీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్స్ అండ్ అబ్జర్వర్స్ డీటెయిల్స్ కూడా మీకు ఇవ్వటం జరిగింది. దీంతోపాటు ఎలక్టోరల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్, ఎందుకంటే ఇప్పుడు ఫైనల్ ఎలక్టోరల్ రోల్స్ కూడా పబ్లిష్ అయినాయి కాబట్టి టోటల్ వరంగల్ ఎస్సీ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో 18,24,466 ఓటర్స్ ఉన్నారు. సో దీంట్లో 397 ట్రాన్స్జెండర్ ఓటర్స్ కూడా ఉన్నారు అండ్ 9,28,648 ఫీమేల్ ఓటర్స్ ఉన్నారు. మనకి సర్వీస్ ఓటర్స్ టోటల్ 1,026 మెంబర్స్ ఉన్నారు అండ్ మనకి ఫస్ట్ టైం ఓటర్స్ 50,061 18 to 19 ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఫస్ట్ టైం ఓట్ వేస్తున్న వాళ్ళు 50,061 ఓటర్స్ ఉన్నారు. 85+ సీనియర్ సిటిజన్ ఓటర్స్ 14,321 అండ్ పీడబ్ల్యూడి ఓటర్స్ 30,197 ఓటర్స్ ఉన్నారు. సో ఈ ఎలక్టోరల్ రోల్స్ అన్నీ కూడా ఫైనల్ రోల్స్ ఏవైతే పబ్లిష్ చేశామో ఒక కాపీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. బీజేపీ, ఐఎన్సీ, బీఎస్పీ అండ్ బీఆర్ఎస్కి ఇవ్వడం జరుగుతుంది. మిగతా పార్టీస్ కానీ ఇంకెవరికైనా ఇండిపెండెన్స్కి కాపీ కావాలంటే పేమెంట్ బేసిస్ మీద వాళ్ళు మాకు సంప్రదిస్తే అది అందజేయటం జరుగుతుంది. నెక్స్ట్ పోలింగ్ స్టేషన్స్కి వచ్చేసరికి మనకి టోటల్ 1900 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అండ్ 982 లొకేషన్స్లో ఉన్నాయి. 8 ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ కూడా అప్రూవల్ రావడం జరిగింది ఈసీఐ నుంచి. సో ఈ 8 ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్లో కూడా అన్ని ఏర్పాట్లు చేస్తాము. దీంతోపాటు మనకి ఈసారి కొన్ని మోడల్ పోలింగ్ స్టేషన్స్, యూత్ మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్స్, పీడబ్ల్యూడి పోలింగ్ స్టేషన్స్ అండ్ విమెన్ పోలింగ్ స్టేషన్స్ అనేటివి ఐడెంటిఫై చేయడం జరిగింది ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కి. సో ఈ పోలింగ్ స్టేషన్స్లో స్టాఫ్ కొంచెం డిఫరెంట్గా, అంటే విమెన్ మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్స్ అంటే ఓన్లీ విమెన్ పిఓ, ఏపీఓ అందరినీ పోస్ట్ చేస్తూ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ లేడీ పీసీస్ని కూడా పోస్ట్ చేసుకుంటూ ఏర్పాటు చేసుకుంటాము. అండ్ అదే మోడల్ పోలింగ్ స్టేషన్స్లో ఒక మంచి డెకరేటివ్ అట్మాస్ఫియర్తో ప్రిపేర్ చేసుకుంటాము. పీడబ్ల్యూడి మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్స్లో పీడబ్ల్యూడి ఎంప్లాయీస్ ఎవరైతే కన్సెంట్ ఇస్తారో వాళ్ళతో మనము ఏర్పాటు చేసుకోవటం జరుగుతుంది. సో ఆ రెస్పెక్టివ్ పోలింగ్ స్టేషన్ డీటెయిల్స్ కూడా మీకు పిఎస్ వైజ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి డీటెయిల్స్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ సెంటర్ కూడా మీకు ఇచ్చాము. మనకి ఆల్మోస్ట్ 5 అసెంబ్లీ సెగ్మెంట్స్, వెస్ట్, పర్కాల్, ఈస్ట్, వర్ధనపేట్, ఈ 4 అసెంబ్లీ సెగ్మెంట్స్ వరకు మ్యాక్సిమమ్ డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ అంతా కూడా ఎనుమామ్ల మార్కెట్ యార్డ్లో ఉంటుంది. వెరస్ ఘన్పూర్, పాలకుర్తి, పర్కాల్ అండ్ భూపాల్పల్లి, ఈ అసెంబ్లీ ఘన్పూర్, పాలకుర్తి అండ్ భూపాల్పల్లి ఈ 3 అసెంబ్లీ సెగ్మెంట్స్కి డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ సెంటర్ వాళ్ళ రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్స్లో ఉంటాయి. ఇంటర్మీడియట్ స్ట్రాంగ్ రూమ్లో వాళ్ళు ఈవీఎంస్ పెట్టుకొని ఫైనల్గా ఎనుమామ్ల మార్కెట్ యార్డ్లో ఉన్న ఏఎన్బి స్ట్రాంగ్ రూమ్స్కి వాళ్ళు పోల్డ్ ఈవీఎంస్ తీసుకొని వస్తారు.
కౌంటింగ్ అన్ని 7 సెగ్మెంట్స్ కౌంటింగ్ మనకి ఎన్మామ్లా మార్కెట్ యార్డ్లో గోడౌన్ నంబర్ 17, 18 అండ్ 19 దగ్గర ఉంటుంది. ఈ కౌంటింగ్ ప్లాన్స్ అన్నీ కూడా ఈసీఐ అప్రూవల్తో మనకి రిటర్న్ రావడం జరిగింది. ఒక ముఖ్య గమనిక ఆల్ ప్రెస్ మీడియా మిత్రులందరికీ, ప్రింటింగ్ ఆఫ్ పాంఫ్లెట్స్ అండ్ పోస్టర్స్ గురించి ఇది స్టార్టింగ్లోనే అందరికీ చెప్పడం జరిగింది. సెక్షన్ 127A ఆఫ్ ది ఆర్పీ యాక్ట్ కింద ఏదైనా పబ్లిష్ చేసేటప్పుడు కింద ద డీటెయిల్స్ ఆఫ్ ది పబ్లిషర్ అలాంగ్ విత్ ఎవరు ఈ ఆథరైజ్ చేశారు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా డెఫినెట్గా ప్రింట్ చేయాలి. ఇది చేయకపోతే ఇట్ ఈస్ అ క్రిమినల్ ఆఫెన్స్ అనేది కూడా అందరికీ కమ్యూనికేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనకి ఎంసీఎంసీ కమిటీ ఒకటి ఏర్పాటు చేసుకున్నాము. ఏదైనా ఎలక్ట్రానిక్ మీడియాలో యాడ్ ఇవ్వాలి అనుకుంటే అది డెఫినెట్గా ఎంసీఎంసీ అప్రూవల్తో ఇవ్వాలి. ఏదర్ స్టేట్ లెవెల్ అప్రూవలే అవ్వచ్చు ఆర్ డిస్ట్రిక్ట్ లెవెల్ లోకల్ టెలివిజన్ ఛానల్స్లో మీరు ఇవ్వాలి అనుకుంటే డిస్ట్రిక్ట్ లెవెల్ ఎంసీఎంసీ కమిటీ నుంచి మీరు అప్రూవల్ తీసుకోవాలి. లాస్ట్ 48 hours మాత్రం ప్రింట్ మీడియాలో వేసే అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఎంసీఎంసీ కమిటీ నుంచి ప్రయర్ అప్రూవల్ క్యాండిడేట్స్ తీసుకొని ఉండాలి. అండ్ సోషల్ మీడియా సెల్ కూడా ఒకటి ఏర్పాటు చేసుకున్నాము. సో ఎంసీఎంసీ కమిటీ అండ్ సోషల్ మీడియా సెల్ రెండు కూడా ఏమైనా పెయిడ్ న్యూస్ ఉన్నా కానీ ఆర్ ఎనీ మీడియా రిలేటెడ్ వైలేషన్స్ ఉన్నా కానీ అప్రూవల్స్ కానీ ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉంటారు. దీంతోపాటు మన కంట్రోల్ రూమ్ యాక్టివ్గానే ఉంది అండ్ టోల్ ఫ్రీ నంబర్ అలాంగ్ విత్ 1950 నంబర్ ఇవన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. టోటల్ ఇప్పటి వరకు 817 రకరకాల కంప్లైంట్స్ వచ్చాయి. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ పర్టైనింగ్ టు ఓటర్ ఐడి ఇన్ఫర్మేషన్ గురించి కాంటాక్ట్ చేస్తున్నారు, ఎక్కడ ఉంది మా ఓటు అండ్ ఏ పోలింగ్ స్టేషన్లో ఉంది, ఇట్లాంటి ఎంక్వైరీస్ చాలా వరకు వచ్చాయి. కొన్ని కేసెస్లో మాత్రమే ఎంసీసీ ఆస్పెక్ట్స్ గురించి కంప్లైంట్స్ కానీ లేకపోతే సువిధా పోర్టల్లో ఎట్లా అప్లై చేసుకోవాలి అని చెప్పి ఇలాంటి గ్రీవెన్సెస్ రావటం జరిగింది. నెక్స్ట్ మనకి టోటల్ ఇంప్లిమెంటేషన్లో ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, అకౌంటింగ్ టీమ్స్ అందరూ కూడా యాక్టివ్గా ఉన్నారు. సో టోటల్ ఆల్మోస్ట్ 21 ఎస్ఎస్టీ టీమ్స్ అంటే 3 per అసెంబ్లీ సెగ్మెంట్ ఉన్నారు అండ్ ఎఫ్ఎస్టీ టీమ్స్ కూడా 21 ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా మనకి సీజర్స్ ఈ యాక్టివిటీస్ టేకప్ చేస్తూ ఏవైతే ఉన్నాయో డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీకి రెఫర్ చేస్తూ ఉన్నారు. దీంతోపాటు సివిజిల్లో వచ్చే కంప్లైంట్స్ కూడా మనం రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నాము. బట్ ఇంకా ఎక్కువ పాపులారిటీ ఉంటే సివిజిల్కి మనకు కూడా యూస్ఫుల్ ఉంటుంది అనుకుంటున్నాం. సో వి రిక్వెస్ట్ దట్ సివిజిల్ మీరు ఎంత వీలైతే అంత మీ స్టాఫ్ని కూడా వాడమని చెప్పండి ఇఫ్ దే వాంట్ టు రిపోర్ట్ సంథింగ్. అండ్ పబ్లిక్ కూడా ఎక్కడైనా వైలేషన్స్ కనిపిస్తే వాళ్ళు సివిజిల్ యాప్లో మనకి కమ్యూనికేట్ చేయాలి అని రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ దెర్ ఇస్ అ బ్యాన్ ఆన్ ఎగ్జిట్ పోల్. సో ఆల్రెడీ మనకి ఫస్ట్ ఫేజ్ కమెంట్స్ అయింది కాబట్టి ఫస్ట్ ఫేజ్ నుంచి ఎగ్జిట్ పోల్ బ్యాన్ ఉంది. సో ఈవెన్ టుడే అండ్ టిల్ ది క్లోజ్ ఆఫ్ ద లాస్ట్ ఫేజ్ ఆఫ్ ద పోల్ ఎగ్జిట్ పోల్ కంప్లీట్గా బ్యాన్ ఉంటుంది. రిగార్డింగ్ 12D అంటే మనకి అబ్సెంటీ ఓటర్స్ కేటగిరీ కింద సీనియర్ సిటిజన్స్ అండ్ పీడబ్ల్యూడీస్ నుంచి 12D రిసీవ్ చేసుకున్నాము హోమ్ ఓటింగ్కి. సో టోటల్ 1010 అప్లికేషన్స్ సీనియర్ సిటిజన్స్వి అప్రూవ్ చేయడం జరిగింది ఆల్ 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో. పీడబ్ల్యూడీస్ది 862 వస్తే దాంట్లో 796 యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో ఈ 1010 అండ్ 796 మెంబర్స్ అందరికీ కూడా హోమ్ ఓటింగ్ ద్వారా మనము ఓటు కల్పిస్తాము. అండ్ దీనికి కావాల్సిన రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ టీమ్స్, రూట్స్ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఏఆర్ఓ లెవెల్లో వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అండ్ మనకి 3rd నుంచి హోమ్ ఓటింగ్ అనేది కమెన్స్ అవుతుంది. 3rd to 8th మధ్య హోమ్ ఓటింగ్ అనేది కంప్లీట్ చేసుకుంటాము. సో ప్రతి హోమ్ ఓటింగ్ టీంలో అలాంగ్ విత్ ప్రిసైడింగ్ ఆఫీసర్ అండ్ 2 పోలింగ్ స్టాఫ్, ఒక పోలీస్ కానిస్టేబుల్ అలాంగ్ విత్ వీడియోగ్రాఫర్ అండ్ మైక్రో అబ్జర్వర్ కూడా ఈ పోలింగ్ టీమ్స్తో పాటు ఇంటింటికి వెళ్ళి ఇది కంప్లీట్ చేసుకొని వస్తారు. ముందే ఓటర్స్కి ఇంటిమేషన్ అనేది బై మెసేజ్ ద్వారా అందకపోతే బిఎల్ఓ ద్వారా ప్రతి ఓటర్ ఎవరికైతే హోమ్ ఓటింగ్ ఉందో వాళ్ళకి అందజేస్తున్నాము. అండ్ ఈ షెడ్యూల్ కూడా మీకు దీంట్లో ఇవ్వటం జరిగింది. అండ్ హోమ్ ఓటింగ్కి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళ లిస్టు ఆ షెడ్యూల్ మొత్తం కూడా కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఎవరైనా అకంపెనీ అవ్వాలనుకున్నా వాళ్ళ ఏజెంట్, ఆథరైజ్డ్ ఏజెంట్ పర్మిషన్తో అకంపెనీ అవ్వాలనుకున్నా కానీ దానికి పర్మిషన్ ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ మనకి పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఆల్రెడీ ఆల్ ఎంప్లాయీస్ది పోస్టల్ బ్యాలెట్ మనము సాఫ్ట్వేర్ డేటాబేస్లో ఎంటర్ చేసుకున్నాము. ఎవరికైతే విత్ ఇన్ ద కాన్స్టిట్యుయెన్సీ డ్యూటీ పడుతుందో ఆ ఎంప్లాయీస్ అందరికీ కూడా మనం ఈడీసీ అంటే ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ ఇవ్వటం జరుగుతుంది. సో వాళ్ళందరికీ సెకండ్ ర్యాండమైజేషన్ ఆర్డర్స్తో పాటు 12A ఫామ్ అనేది ఒకటి ఇవ్వటం జరిగింది. సో ఎవరికైతే విత్ ఇన్ ద కాన్స్టిట్యుయెన్సీ డ్యూటీ పడుతుందో వాళ్ళందరికీ కూడా 12A ఫామ్ ద్వారా వాళ్ళని అప్లికేషన్ సబ్మిట్ చేయించుకొని ఈడీసీ ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ ఇస్తాము.
సో దానివల్ల చాలా వరకు వాళ్ళు ఎక్కడైతే పని చేస్తున్నారో పోల్ డే నాడు అక్కడే వాళ్ళు ఓట్ వేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది వాళ్ళకి. అండ్ ఈ ఆస్పెక్ట్ కూడా కొంచెం ఎక్కువ పబ్లిసైజ్ చేయాలి అని రిక్వెస్ట్ చేస్తున్నాము. బికాజ్ అప్పుడప్పుడు కన్ఫ్యూజన్లో వేరే రోల్లో లేని వాళ్ళు వచ్చి ఓటు వేస్తున్నారు అని అప్పుడప్పుడు పొలిటికల్ ఏజెంట్స్ అవ్వచ్చు ఆర్ అక్కడున్న పబ్లిక్ అవ్వచ్చు అప్రిహెన్షన్స్ ఉంటాయి. కానీ ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ మనము ఒక స్టాండర్డ్ సర్టిఫికేట్ ఇస్తాము, పోల్ డ్యూటీలో ఉన్న వాళ్ళకే ఇస్తాం. కాబట్టి వాళ్ళు వచ్చి వేసినా కానీ ఆ సర్టిఫికేట్ వెరిఫై చేసి అక్కడున్న ప్రిసైడింగ్ ఆఫీసర్ వాళ్ళని ఓట్ వేయనిస్తారు. సో మనకి టోటల్ ఆల్మోస్ట్ 18,000 పోస్టల్ బ్యాలెట్స్ ఇప్పటి వరకు రిక్వెస్ట్ వచ్చింది అక్రాస్ ద స్టేట్ నుంచి. సో ఈ 18,000లో ఆల్మోస్ట్ 10 to 11,000 మనకి ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ కిందనే మనము కవర్ చేసుకుంటాం. కాబట్టి అరౌండ్ 8,000 పోస్టల్ బ్యాలెట్స్ మనం ఇష్యూ చేస్తాము. అప్రాక్సిమేట్గా ఆ ఫిగర్ మనకి రేపటికల్లా తెలుస్తుంది. 3rd నాడు స్టేట్ లెవెల్లో ఉన్న ఫెసిలిటేషన్ సెంటర్లో వేరే పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీస్లో వర్క్ చేస్తున్న మన ఓటర్స్కి ఆ పోస్టల్ బ్యాలెట్స్ కూడా మనం అందజేస్తాము. ఈ పోస్టల్ బ్యాలెట్స్ అన్నీ వేయటానికి మనం ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్స్ అని ప్రతి ఏఆర్ఓ ఆఫీస్లో ఓపెన్ చేసుకున్నాము. చాలా వరకు ఏఆర్ఓ ఆఫీసెస్లోనే ఉన్నాయి. కొన్ని కేసెస్లో ఫర్ ఎగ్జాంపుల్ స్టేషన్ గన్పూర్లో ZPHS గన్పూర్లో పెట్టారు, పాలకుర్తిలో TSWRS జూనియర్ కాలేజ్ గర్ల్స్లో పెట్టారు, పర్కాల్లో ఆర్డీఓ ఆఫీస్లోనే ఉంది, వరంగల్ వెస్ట్లో గవర్నమెంట్ హై స్కూల్ హనంకొండ నెక్స్ట్ టు ఆర్డీఓ ఆఫీస్, వరంగల్ ఈస్ట్లో LB కాలేజ్లో ఉంది, అండ్ వర్ధనపేటలో తహసీల్దార్ ఆఫీస్ వర్ధనపేట్, భూపాల్పల్లిలో ZP గర్ల్స్ హై స్కూల్ భూపాల్పల్లి. సో ఈ లొకేషన్స్లో ఎవరికైతే పోస్టల్ బ్యాలెట్ మనం ఇస్తున్నామో అంటే ఆ ఎంప్లాయీ వేరే ఎక్కడైనా స్టేట్లో ఉండిండొచ్చు అండ్ దే కుడ్ హ్యావ్ ఆప్టెడ్ దట్ మేము మా హోమ్ కాన్స్టిట్యుయెన్సీకి వెళ్ళి ఓట్ వేస్తాము అని చెప్పి. అండ్ గవర్నమెంట్ నుంచి కూడా ఈసారి స్పెషల్ క్యాజువల్ లీవ్ ప్రతి ఎంప్లాయీకి ఓట్ వేయటానికి స్పెషల్ క్యాజువల్ లీవ్ అనేది ప్రతి ఆఫీసరు ప్రతి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గ్రాంట్ చేయాలి అని ఆర్డర్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ 3rd to 8th మధ్య ఈ ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్స్ ఏవైతే ఏర్పాటు చేస్తామో ఎంప్లాయీస్ అందరూ వచ్చి అక్కడ ఓట్ వేయచ్చు. అండ్ అదే కాకుండా మన ఎసెన్షియల్ సర్వీసెస్లో ఉన్న ఓటర్స్ ఎవరైతే ఉంటారో, సో దిస్ ఇంక్లూడ్స్ డాక్టర్స్ అవ్వచ్చు, మీడియా పర్సనలే అవ్వచ్చు, అలాంగ్ విత్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, కొన్ని ఆల్ ఇండియా రేడియో, ఇట్లాంటి క్రూషియల్ డిపార్ట్మెంట్స్కి 12D ద్వారా ఎవరైతే ఆల్రెడీ తీసుకున్నారో, మన డిస్ట్రిక్ట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో ఓన్లీ 33 AVES వచ్చాయి ఎసెన్షియల్ సర్వీసెస్ నుంచి. సో ఈ 33 మెంబర్స్కి మాత్రం మన ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ PVC దాంట్లో మనము ఓటు హక్కు అందజేస్తాము. సో ఈవీఎం అండ్ వీవీప్యాట్స్కి వచ్చేస్తే మనం ఈసారి 3 BUs పెట్టుకోవటం జరుగుతుంది బికాస్ ఆఫ్ 42 క్యాండిడేట్స్ ప్లస్ 1 నోటా. సో 43 ఉంటారు కాబట్టి 3rd BU కూడా మనము వాడుతూ ఉంటాము. సో యాజ్ ఆఫ్ నౌ మన దగ్గర కొంచెం షార్ట్ ఫాల్ ఉంది. ఆ షార్ట్ ఫాల్ కూడా ఈరోజు మనకి CEO ఆఫీస్ నుంచి ECIL గోడౌన్ నుంచి పికప్ చేసుకోవడానికి మూవ్మెంట్ ఆర్డర్ వచ్చింది. సో అవి పికప్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఫస్ట్ లెవెల్ చెకింగ్ కొత్తగా వచ్చిన BUస్కి ఫస్ట్ లెవెల్ చెకింగ్ చేసుకొని దాని తర్వాత ర్యాండమైజేషన్ చేసిన తర్వాత కమిషనింగ్ అనేది స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ అంతా కూడా నెక్స్ట్ 1 వీక్లో మనము కంప్లీట్ చేసుకుంటాము. అండ్ దీంతో పాటు వన్ ఆఫ్ ది అదర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ చేయటం జరిగింది 25th నుంచి. మనకి ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్లో వాళ్ళ ఓటు ఎక్కడుంది, వాళ్ళ సీరియల్ నెంబర్, పార్ట్ నెంబర్ ఏంటి అనేది చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. బిహైండ్ ద ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ మనకి ది లొకేషన్ ఆఫ్ ద పోలింగ్ స్టేషన్ కూడా ఉంటుంది. సో ఈ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ ప్రతి BLO కూడా వాళ్ళ రెస్పెక్టివ్ పోలింగ్ స్టేషన్ లొకేషన్స్లో డిస్ట్రిబ్యూషన్ 25th నుంచి కమెన్స్ చేశారు. సో ఇది బై 5th or 6th కల్లా ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కంప్లీట్ చేయాలి అని అనుకున్నాము. అండ్ ఈ BLO డిస్ట్రిబ్యూషన్ అప్పుడు అక్కడ ఎవరైనా BLAs అంటే బూత్ లెవెల్ ఏజెంట్స్ పొలిటికల్ పార్టీస్ అపాయింట్ చేసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా అకంపెనీ అయ్యి డెఫినెట్గా అందరికీ అందజేస్తున్నారా లేదా చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఈసారి అర్బన్ ఏరియాలో ఇంకొంచెం ఎక్కువ ఫోకస్ చేయాలి అనుకున్నాము. ఎందుకంటే చాలా వరకు అర్బన్ ఓటర్స్ వాళ్ళ పోలింగ్ స్టేషన్ ఎక్కడుందో తెలియక చాలామంది అప్పుడప్పుడు రారు. సో వీ రిక్వెస్ట్ దాట్ పబ్లిక్ కూడా ఎవరికైనా ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ ఇంకా అందలేదు అంటే వాళ్ళ BLOని సంప్రదించి బై 6th కల్లా వాళ్ళు చూసుకోవాలి. అండ్ దే కెన్ ఆల్సో డౌన్లోడ్ డిజిటల్ ఓటర్ స్లిప్ అనేది ఒకటి ఆన్లైన్ నుంచి వాళ్ళు ఓటర్ హెల్ప్ లైన్ యాప్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని నుంచి కూడా వాళ్ళకి వాళ్ళ సీరియల్ నంబర్, పార్ట్ నంబర్ అండ్ ఎక్కడ ఏ పోలింగ్ స్టేషన్లో వాళ్ళకి ఓటు హక్కు ఉంది అని ఓటర్కి తెలుస్తూ ఉంటుంది.
అండ్ ఈ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ డీటెయిల్స్ అన్నీ కూడా ఆల్రెడీ పొలిటికల్ పార్టీస్కి క్యాండిడేట్స్కి అందజేయటం జరిగింది. అండ్ లాస్ట్లీ మన ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టీ టీమ్స్తో పాటు అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ కూడా ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కి అపాయింట్ చేయడం జరిగింది. ఏ పర్మిషన్స్ అయితే పొలిటికల్ పార్టీస్ తీసుకుంటున్నారో వాళ్ళు చేస్తున్న రోడ్ షోస్ అవ్వచ్చు, వాళ్ళు చేస్తున్న వేరియస్ ప్రచార రథాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఎక్స్పెండిచర్ ఆల్రెడీ బుక్ చేసుకోవడం స్టార్ట్ అయింది. ఏ డేట్ నుంచి అయితే వాళ్ళు నామినేషన్ ఫైల్ చేస్తారో ఆ డేట్ నుంచి వాళ్ళ ఎక్స్పెండిచర్ క్యాండిడేట్ ఎక్స్పెండిచర్ కింద మనం రెగ్యులర్గా బుక్ చేస్తూ ఉంటాము. అండ్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ కూడా 3 డేట్స్ నాడు ఆ బుక్స్ క్రాస్ వెరిఫై చేస్తారు. అండ్ దాంట్లో ఏమైనా డిఫరెన్సెస్ ఉంటే మనం మెయింటైన్ చేసే షాడో అబ్జర్వేషన్ రిజిస్టర్తో టాలీ చేసుకొని ఎక్స్పెండిచర్ మొత్తం కూడా మనము కౌంట్ చేసుకోవడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ది క్రూషియల్ అప్డేట్స్ ఫ్రమ్ మై సైడ్. అండ్ స్వీప్ యాక్టివిటీస్ కూడా చాలానే చేస్తూ ఉన్నాము. అర్బన్ ఏరియాలో మీరు చూస్తూ ఉంటారు. సో స్పెషలీ మెప్మా గ్రూప్స్తో అవ్వచ్చు అండ్ వేరియస్ కాలేజెస్లో అవ్వచ్చు. అండ్ 5th May నాడు ఒక 5K రన్ కూడా మనం ఆర్గనైజ్ చేస్తున్నాము, హనంకొండ అండ్ వరంగల్ బోత్ డిస్ట్రిక్ట్స్ టుగెదర్. సో ఆ రన్లో కూడా అందరూ వచ్చి పార్టిసిపేట్ చేయాలి అని రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఇప్పటి వరకు ఎలక్షన్స్ మనకి పీస్ఫుల్గానే జరిగాయి అండ్ ఇంకా ఫ్యూచర్లో కూడా పీస్ఫుల్గానే జరుగుతాయని ఆశిస్తున్నాము. అండ్ వీ రిక్వెస్ట్ కోఆపరేషన్ కోఆర్డినేషన్ ఫ్రమ్ everyone present here. Now I request CP sir to speak about the other aspects. Thank you. Good. But male voters ekku unnaru. ఇంతకుముందు మీరు చూసేది వరంగల్ డిస్ట్రిక్ట్ చూసారు, ఇప్పుడు మీరు పాలకుర్తి స్టేషన్ గన్పూర్ పీసీ కదా, ఇది పీసీలో డిఫరెన్స్ వచ్చింది. వరంగల్ డిస్ట్రిక్ట్ మాత్రం చూసుకుంటే ఇప్పుడు కూడా ఫీమేల్ ఓటర్సే ఎక్కువ ఉన్నారు. పర్సన్ డిస్పోజ్ అయినాయి. ఎప్పుడు రోల్స్ అయితే ఎక్కడ ఏ కాన్స్టిట్యుయెన్సీలో అప్లై చేసుకున్నారు సరే డీటెయిల్స్ తెప్పించుకుంటాం. బట్ 100% అయితే ఆల్ ఫార్మ్ 6 0 అయ్యేంత వరకు డిస్పోజ్ చేసుకున్నాం. ఈఆర్ఓ నెట్లో కూడా రిపోర్ట్ చెక్ చేసుకున్నాము. సో 100% అయితే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళందరివి డిస్పోజ్ అయినాయి. మేబీ ఈ రోల్లో ఇంక్లూడ్ అయ్యి ఎపిక్ కార్డ్ రాలేదేమో, అది కూడా చెక్ చేసి చెప్తాము. ఇంకా ఐ థింక్ రిలేటెడ్ టు ప్రెస్ ఎంట్రీ అందరికీ కూడా పాసెస్ ఇవ్వడం జరిగింది. సో ఆ పాసెస్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా రావచ్చు. బట్ ఇన్సైడ్ పోలింగ్ బూత్ మీకు కూడా నామ్స్ తెలుసు, ఇట్ ఈస్ నాట్ పర్మిటెడ్. అండ్ అవుట్ సైడ్ అయితే అందరూ ఒకేసారి కాకుండా మొత్తం మీరు ఒక 5-6 మెంబర్స్ ఒకేసారి వస్తే అక్కడ ఇబ్బంది అవ్వచ్చు. బట్ 1 by 1 ఎవరు వచ్చినా కానీ డెఫినెట్గా పోలింగ్ స్టేషన్ ప్రెమిసెస్లో యాక్సెస్ ఉంటుంది. రిగార్డింగ్ అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ వీఆర్ ఎన్షూరింగ్ ర్యాంప్స్, అక్కడ కావాల్సిన డ్రింకింగ్ వాటర్ అవ్వచ్చు, షేడ్ అవ్వచ్చు, టాయిలెట్స్ అండ్ ఇట్లాంటి ఫెసిలిటీస్ ఎన్షూర్ చేసుకుంటున్నాము. ఈసారి హీట్ వేవ్ ఆస్పెక్ట్ కూడా ఉంది కాబట్టి డెఫినెట్గా ప్రతి పోలింగ్ స్టేషన్లో ఒక ఆశా ఏఎన్ఎం టీమ్ అక్కడ పెట్టి వాళ్ళ దగ్గర ఓఆర్ఎస్ ఇవన్నీ కూడా ఉండేలాగా చూసుకుంటున్నాము. అండ్ ఎక్కడైతే షేడ్ లేదో అక్కడ షామియానాస్ కూడా అరేంజ్ చేస్తున్నాము పబ్లిక్కి ఉండాలి అని చెప్పి. అండ్ విత్ ఇన్ పోలింగ్ స్టేషన్ డెఫినెట్గా ఫ్యాన్స్ అండ్ ఎలక్ట్రిఫికేషన్ ఉంటుంది. దీంతోపాటు వీఆర్ ఎన్షూరింగ్ గుడ్ ఫెసిలిటీస్ ఇన్ ఆల్ ద పోలింగ్ స్టేషన్ అండ్ మోడల్ పోలింగ్ స్టేషన్స్లో ఇంకొంచెం డెకరేటివ్గా కూడా మనం టేకప్ చేస్తున్నాము. యాక్టివిటీస్ టేకప్ చేశాము ఫ్రమ్ మెప్మా సైడ్ నుంచి, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ నుంచి. సో వేరియస్ ఆస్పెక్ట్స్లో స్వీప్ యాక్టివిటీస్ టేకప్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ 14 daysలో కొన్ని 5K రన్స్ అవ్వచ్చు అండ్ పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్తో ఎక్కువ యాక్టివిటీస్ అని ప్లాన్ చేసుకుంటున్నాము. హోప్ఫుల్లీ ఈసారి ఓటింగ్ శాతం పెరగాలి, స్పెషలీ ఈస్ట్ అండ్ వెస్ట్ అసెంబ్లీ సెగ్మెంట్స్లో. థ్యాంక్ యూ. సైడ్ నుంచి మనము ఎస్ఎస్టీ ఎఫ్ఎస్టీకి ఫుల్గా మ్యాన్ పవర్ ప్రొవైడ్ చేశాము. ఇప్పటి వరకు మన డిస్ట్రిక్ట్లో అంటే ఈ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీతో సహా కమిషనరేట్ పరిధిలో వేరే పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి కొంత భాగం వస్తుంది. సో టోటల్గా కమిషనరేట్ పరిధిలో 2.45+ crore సీజర్ చేయడం జరిగింది. ఈ సీజర్లో మెయిన్గా క్యాష్ 1.4+, అదేవిధంగా లిక్కర్ ఉంది, ఆల్మోస్ట్ 30 lakhs లిక్కర్. ఈ అన్ని డేటా టెంటేటివ్గా ఉంది, ఎగ్జాక్ట్ ఫిగర్ మేము మీకు ప్రొవైడ్ చేస్తాము. బట్ 30 lakhs+ లిక్కర్ ఉంది. లిక్కర్ మీద మేము బాగా సీరియస్ ఉన్నాము. అన్ని షాప్కి టైమ్లీ క్లోజ్ చేయడానికి
ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. కొన్ని లిక్కర్ షాప్స్ మీద కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. మీ మాధ్యమంతో నేను అందరికీ చెప్తున్నాము, ఈ ఎలక్షన్ టైంలో డెఫినెట్లీ మేము లోపల వెళ్ళి కూడా రికార్డ్ కూడా చెక్ చేస్తాము. త్వరగానే మనము పోలీస్ టీంతో సహా ఇది ఎక్సైజ్ తర్వాత రెవెన్యూ అందరు కలిసి మనము వాళ్ళకి స్టాక్ రిజిస్టర్ కూడా చెక్ చేస్తాము. సో దట్ ఎక్కడ కూడా వాళ్ళు స్టోర్ చేసి ఎలక్షన్ డేట్లో అమ్మడానికి ప్లానింగ్ ఉంటే అది కూడా మనము ఆపుతాము. అదేవిధంగా వేరే నార్కోటిక్ సబ్స్టాన్స్ మీద కూడా ఫోకస్ మనది ఉంది. ఇప్పటివరకు ఆల్మోస్ట్ ఎన్విడబ్ల్యూస్ దాదాపు పూర్తిగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. బట్ మా రిక్వెస్ట్ ఉంది మీ అందరి మాధ్యమంతో, ఎలక్షన్ ఎట్లా దగ్గరికి వస్తే స్లోగా కాంపిటీషన్ పెరుగుతూ ఉంది. ఇది విజిల్ కంప్లైంట్స్ ఉంటే ఆ కంప్లైంట్స్ కూడా మేము టైమ్లీ రెస్పాండ్ చేస్తున్నాము. మీ మాధ్యమంతో పబ్లిక్తో కూడా రిక్వెస్ట్ ఉంది, ఎక్కడ కూడా ఫ్రీబీస్ గురించి లేకపోతే ఎట్లా లిక్కర్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు షేర్ చేయండి. మేము ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి కేసు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. కి ఒక డ్యూటీ లేదు. పోలీస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది ఎస్ఎస్టీ అండ్ ఎఫ్ఎస్టీ. మనకు గైడెన్స్ ఎలక్షన్ కమిషన్ ద్వారా సిఇఓ ద్వారా వస్తుంది. రూల్ పరంగా 50,000 ఎక్కువ ఉంటే సీజ్ చేసి డిస్ట్రిక్ట్ గ్రీవాన్స్ కమిటీకి ఇవ్వాలి. డిస్ట్రిక్ట్ గ్రీవాన్స్ కమిటీ చాలా త్వరగా రెస్పాండ్ చేస్తారు, చూసి మీ దగ్గర కాగితం ఉంటే రిలీజ్ చేస్తారు. దిస్ ఈజ్ వాట్ ద రూల్ ఈజ్ అండ్ ఆ రూల్ మనం ఫాలో చేయాలి. ఎందుకు ఈ రూల్ మేము డివైడ్ చేసిన రూల్ లేదు, మనకు మొత్తం కంట్రీలో ఇదే రూల్ నడుస్తుంది. రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎప్పుడు కూడా 50,000 ప్లస్ ఉంటే దాటి ఉంటే ఇది ఎలక్షన్ కమిషన్ రూల్ పరంగా పట్టుకోవాలి. పట్టుకోవడానికి మా బాధ్యత ఒకటే లేదు, రెవెన్యూ ఆఫీసర్స్ ఉంటారు, ఇప్పుడు ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ ఉన్నారు. సో ఇట్స్ ఎ కలెక్టివ్ ఎఫర్ట్. రూల్ అంటే రూల్. 50,000 ఎక్కువ ఉంటే సీజ్ చేసి డిస్ట్రిక్ట్ గ్రీవాన్స్ కమిటీకి ఇవ్వాలి. డిస్ట్రిక్ట్ గ్రీవాన్స్ కమిటీ ఇమీడియట్గా పేపర్ చూసి రిలీజ్ చేస్తారు. ఇక్కడ ఆరో మేడం కూడా ఉన్నారు. మనం అందరు కలిసి రిక్వెస్ట్ చేస్తున్నాము, ప్లీజ్ డోంట్ క్యారీ క్యాష్. ఒక 10-15 days క్యాష్ క్యారీ చేస్తే డెఫినెట్లీ రూల్ పరంగా పట్టుకోవాలి. సో ఐ రిక్వెస్ట్ దట్ దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ అక్రాస్ ది కంట్రీ. మొత్తం కంట్రీలో ఇదే రూల్ ఉంది, మనం కూడా స్ట్రిక్ట్గా ఫాలో చేస్తాము.